హే గైస్, నోరు నుంచే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కడాయిలో 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు, ఒక జాపత్రి, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 4 నుంచి 5 జీడిపప్పు పలుకులు, 7 నుంచి 8 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చినంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు గసగసాలని కూడా యాడ్ చేసుకొని 6 నిమిషం పాటు వేయించుకొని మిక్సింగ్ జార్ లోకి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేడి చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న కేజీ వరకు చికెన్ ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత చికెన్ కి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించి మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఫైనల్ గా టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అలాగే కొత్తిమీరని యాడ్ చేసి 2 నిమిషాల పాటు వేయించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.